హాయ్ ఫ్రెండ్స్, ఘాటీ ఏంటో తెలుసా మీకు? ఇదైతే గుజరాతీ ఐటెం, కానీ త్వరగా అండ్ ఈజీగా అయ్యే స్నాక్ ఐటెం. మన ఇంట్లోనే మంచిగా టేస్టీగా చేసుకునే ఐటెం. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా అయితే 2 కప్స్ శనగపిండి తీసుకొని, మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో దాంతో 1/2 కప్ నీళ్ళు, 1/2 కప్ ఆయిల్ తీసుకొని మిక్సీ జార్లో పోసుకోవాలి. తర్వాత దీంట్లోనే ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసిన తర్వాత వైట్ కలర్లో వస్తుంది చూడండి, ఈ విధంగా రావాలి. ఇంకా అంతే అండి. దీన్ని పక్కన పెట్టుకొని మనం ఇందాక 2 కప్స్ శనగపిండి తీసుకున్నాం కదా, దాంట్లో సోడా ఉప్పు, బేకింగ్ పౌడర్, వాము వేసుకోవాలి. ఈ 3 మనం పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. వామునైతే ఇలా చేతిలో వేసుకొని నలిసి పిండిలో వేయాలి. ఈ 3 బాగా కలుపుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అది కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మొత్తం దగ్గరికి అయిన తర్వాత ఇంకా ఒక 6-7 మినిట్స్ కలుపుతూనే ఉండాలి. బాగా కలిపితేనే మంచిగా వస్తాయి. చూడండి, ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఒక 6-7 మినిట్స్ బీట్ చేస్తూనే ఉండాలి. ఎంత బాగా కలిపితే అంత మంచిగా వస్తాయి. నెక్స్ట్ మనం డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె ఎక్కువ వేడవద్దు, అసలు వేడి కాకుండా ఉండొద్దు, మీడియంగా ఉండాలి. అలా ఉండేటట్టు చూసుకోండి. నూనె ఎక్కువైతే అవ్వద్దు అసలు. ఇలా మేమైతే ఫస్ట్ కొంచెం వేసి చూసాము. తర్వాత నూనె మంచిగా అయిన తర్వాత వేసుకోవాలి. మా దగ్గర అయితే ఆ షేప్ ఘాటీ వేసే షేప్ది లేదు, వేరేది వేసాము. మీ దగ్గర ఉంటే ఘాటీ షేప్ది వేసుకోండి. ఇంకా అంతే అండి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన ఘాటీలు మన ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా క్విక్గా అవుతాయి. ఎక్కువ పెద్ద ప్రాసెస్ అసలు ఏమీ లేదు. బయట మనం కేజీ తీసుకోవాలంటే 300 తీసుకుంటారు. మంచిగా ఫ్రెష్గా ఎంతో టేస్టీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఇంట్లో చేసుకున్నారా లేదా బయట నుంచి తెచ్చుకున్నారా కామెంట్ చేయండి. ఇంకెంతమందికి ఘాటీ ఇలాంటి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. దీనికి కాంబినేషన్ అండ్ గార్నిష్ కోసం అయితే కొంచెం కరివేపాకు ఇలా డీప్ ఫ్రై చేయాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి మధ్యలోకి సన్నగా గీరి తీయాలి. ఇంకా అంతే అండి. ఎంతో టేస్టీ అయిన ఘాటీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.